హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు తర్బూజాతో ఐస్ క్రీమ్ రెడీ చేసుకుందాం. ముందుగా తర్బూజాని పైన ఒక లేయర్‌ని కట్ చేసుకుందాం క్యాప్‌లాగా. తర్వాత అందులో ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేద్దాం. తర్వాత తర్బూజాని మొత్తం అంతా గుజ్జంతా తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. ఆ గుజ్జంతా జ్యూస్ చేసుకుందామండి. జ్యూస్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్‌ని రెడీ చేసుకుందాం. ఇంట్లో ఉంటే ఓకే అండి. లేకపోతే మనమే రెడీ చేసుకోవచ్చు. ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని, అందులో 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుందాం. ఆ తర్వాత కలర్ కోసం వెనిల్లా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు. లేదంటే చిటికెడు పసుపు వేసుకోవచ్చు. నేనైతే చిటికెడు పసుపు వేశానండి. ఆ తర్వాత మిల్క్ పోసి అందులో క్రీమ్‌లాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని చక్కగా ఓ పావుసేరు పాలు పోసుకుందాం. ఆ పాలు వేడెక్కాక మనం కలుపుకున్న క్రీమ్‌ని అందులో కలిపేసుకుందాం. ఉండలు లేకుండా కలపాలి. తర్వాత తగినంత షుగర్ వేసుకుందాం స్వీట్‌కి సరిపడినంత. ఆ తర్వాత అది దగ్గర పడేంత ఉడికించుకొని చల్లారి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్‌ని అందులో కలిపేసుకుందాం. ఆ తర్వాత తర్బూజాలో డ్రై ఫ్రూట్స్‌నన్నీ లేయర్ లేయర్‌గా ఏసేసి ఈ క్రీమ్‌నంతా అందులో పోసేసుకుందాం. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం ఇది గట్టిపడేంత వరకు. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ తర్వాత గట్టిపడ్డాక తీసుకొని నచ్చిన షేప్‌లో కట్ చేసుకుందాం. అంతేనండి, టేస్టీ అయిన తర్బూజా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.